అది ఒక్కటే గుర్తుపెట్టుకొని మనం మనస్ఫూర్తిగా ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలండి. ఇచ్చి మన యొక్క కష్ట సుఖాలను తీర్చి మన బిడ్డల చదువుకు కానివ్వండి, అలాగే కాలేజీ చదువులకు కానివ్వండి, అలాగే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, అలాగే వృద్ధులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అలాగే మరి కాపులకు కానివ్వండి, అంటే ఈబీసీ నేస్తం అంటే వెనకబడినటువంటి ఓసీలకు కానివ్వండి, అలాగా ఎవరును మనకు మర్చిపోవడానికి వీలైనంత మందిని ఆయన గుర్తుపెట్టుకొని మరి వాహనదారులకైతేనేమండి ఎవ్వరిని కూడా వదలలేదు. ప్రతి ఒక్కరిని కూడా వారు టచ్ చేస్తూ ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తూ మరి ప్రతిపక్షాలకు ఎన్ని రకాలుగా వారిని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అప్పు తెచ్చారో ఏం తెచ్చారో తెలియదు. మనమంటే మన ఇళ్లలో మరి తల్లి తండ్రి బిడ్డల చదువు కోసమో లేదంటే అవసరాల కోసమో ఒక ఇల్లు కట్టడం కోసమో పెళ్లి కోసమో సప్పో చేస్తారు. కానీ ఆ పిల్లలకు తెలియదు అవసరాలు తీరిందా లేదని మాత్రం ఆలోచిస్తారు. కానీ ఈ రోజున రాష్ట్ర పరిస్థితి అలా కాదు. ఆర్థిక వ్యవస్థ మరి వాసన్న గారు ఎన్నో మీకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఒంగోలుకి ఎంతో మేలు చేశారు. ఆయన మీకు పట్టాల కోసం ఎంత పరితపించి సాధించారు. అవి మీకు అదే లాస్ట్ మంత్లో ఇక్కడే మనం జరుపుకున్న ఒక పండగ వాతావరణంలో మీ అందరికీ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి మేడం గారు సార్ అందరూ ఎదురు వచ్చి మీకు వాళ్ళ చేతుల మీదుగా పట్టాలు బట్టలు ఇవ్వడం జరిగింది. మన 9వ డివిజన్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటం మన ఒక సెంటిమెంట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 19 ఎలక్షన్ అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మహిళలందరూ అవగాహన చేసుకోవాలని చెప్పేసి మేము మరీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ తొంగలో తొక్కేసి ఏ పథకాన్ని కూడా ప్రజలకు చేరవేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందులో ముఖ్యంగా మహిళల పేరు మీద వాళ్ళందరినీ కూడా పారదర్శకంగా వాళ్ళ అకౌంట్లోకి ఆ పథకాలన్నీ వేయటం జరిగింది. ఎక్కడా కూడా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఆ పథకాలన్నీ కూడా మనం పొందాం. అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా జగనన్న వచ్చిన తర్వాత 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కరోనాతోనే పోయినాయి. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో మన ఇంట్లో నుంచే బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి, పక్కింటి వారితో కూడా మనం ఏ సమస్యలు కూడా. అలాగే ఈ రోజున మన జగనన్న జైత్రయాత్ర చేస్తూ మహిళల్ని తన అక్క చెల్లెళ్ళుగా భావించి ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క మహిళామ తల్లిని ఒకటే అర్థిస్తున్నాడు. ఏమని అర్థిస్తున్నారు? మీకు అందరికీ నవరత్నాలు ఇచ్చారా లేదా? గట్టి చెప్పాలా? మీరందరికి ఇచ్చారా లేదా? అన్ని రకాల లబ్ధి వస్తుందా లేదా మీకు? కాబట్టి నిజంగానే జగనన్న మీకు అన్నా కాదా? అన్నే కదా. మిమ్మల్ని అందరినీ నమ్ముకొని జగనన్న ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాను, మళ్ళీ నేను పథకాలు ఇచ్చే అవకాశం మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు ఆయన. అవునా కదా? కాబట్టి ఈ రోజున ఇక్కడ స్త్రీ శక్తిని నమ్ముకున్నారు. అలాగే మన స్థానికంగా ఉన్న మన వాసన అది ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేది కాదు, అయినా కూడా మాకు ఇది అవమానకరమైన సంఘటన అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడో చూసి కాపీ కొట్టిని తప్పించి 14 ఏళ్ల సర్వీస్ ఉన్న చంద్రబాబు గారు ఏనాడన్నా సరే మీకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే ఆయనకి 14 ఏళ్ల సర్వీసు అనుభవం, ఆయనకి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలనేది ఆయనకి మరి తెలియలేదా?